సింహరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుంటే, ముఖ్యంగా ఇప్పటివరకు వక్రించిన గురువు భాగ్యస్థాన స్థితి ఫలితాన్ని ఇచ్చేవారు, అది తగ్గింది, ఆ గురుబలం తగ్గింది. అయితే ఇక్కడ చాలా గొప్ప విషయం ఏంటి అంటే కుజుని యొక్క స్థితి. గత 3 నెలలుగా మీరు గమనించండి, సింహరాశి వారు 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు, 5 రూపాయలు సంపాదిస్తే 5 రూపాయలు ఖర్చు, ఏమీ లేదు రూపాయి సంపాదించిన రూపాయి ఖర్చు. వాళ్ళ దగ్గర ఏమీ డబ్బు నిలబడలేదు, వాళ్ళు ఏమి సుఖపడలేదు, వాళ్ళు ఎంత సంపాదించినా డబ్బంతా కూడా బయటకు పోయింది. అయితే పోయినందుకు వాళ్ళకేం బాధ లేదు, కానీ ఇక్కడ శారీరక శ్రమ, చాలా ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య స్థితి, ఎన్నో ప్రతికూలతలు, మానసిక అశాంతి, సొంత వాళ్ళే చాలా ఇబ్బందులు పెడుతూ ఉండడం, అర్థం చేసుకోకుండా మాట్లాడుతూ ఉండడం. ప్రధానంగా సింహరాశి వారు ఇబ్బంది పడ్డటువంటి అంశాలు చాలా ఉన్నాయి. వాళ్ళు సొంత బంధువులే అయి ఉండొచ్చు, జీవిత భాగస్వామి అయి ఉండొచ్చు, సొంత పిల్లలు అయి ఉండొచ్చు, లేదా ఇంకా ఎవరైనా దగ్గర ఆత్మీయులు మిత్రులు అయి ఉండొచ్చు. ఎంతసేపు వీళ్ళ కష్టాన్ని వాళ్ళు గుర్తించకుండా ఇంకా వీళ్ళని ఏదో కష్టపెట్టేటువంటి పరిస్థితులు, లేదా మానసికంగా కృంగదీసేటువంటి మాటలు, ఇలా అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు. నిజానికి చెప్పాలి అంటే ఒక 100-120 కిలోమీటర్ల స్పీడ్ గాలి వేస్తూ ఉంటే చుట్టూ ఏమీ లేవు, ఓన్లీ పెద్ద ఎడారి. అంత ఎడారిలో అన్ని కిలోమీటర్ల వేగంతో గాలి వేస్తూ ఒక్కళ్ళు ఒంటరిగా ఎదురుగా నడుచుకుంటూ వెళ్తే వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉంటుందో అంత ప్రెషర్ వాళ్ళు అనుభవించారు. అయినా కూడా వాళ్ళకి ఏమీ సరే మనం ఇంత బాధపడ్డాం కదా, మనం ఇంత కష్టపడ్డాం కదా అనే ఆలోచన లేదు. అవన్నీ ఎందుకు లేవు అంటే ప్రధానంగా అప్పటి వరకు ఉన్నటువంటి రవి బలం ఒకటి కాసింది, బుధుడు చాకచక్యంగా కొంత బయటపడేశారు, శుక్రబలం ఉన్నది. ఇవన్నీ కూడా ఒక్కొక్క చిన్న గ్రహాలు అయినప్పటికీ కూడా కాపాడుకుంటూ వచ్చాయి. ప్రధానంగా వక్రించిన గురువు వీళ్ళ ఆలోచనలు, మనసుని తిప్పినటువంటి విధానం, ఇవన్నీ కూడా చాలా ఇదిగా ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ మాసంలో కనుక పరిస్థితిని చూస్తే మిగతా గ్రహాలు ఇచ్చే ఫలితం ఒక ఎత్తు, ఒక కుజుడు ఫలితాన్ని ఇస్తే అది ఎంత అందంగా ఉంటుంది, ఒక కుజుడు మీ వెనకాల నిలబడితే ఎంత ధైర్యంగా ఉంటుంది అనేటువంటి ఆ స్థితిని మీరు చూడబోతున్నారు. గురుబలం లేదు, రవి బలం లేదు, శని లేరు, రాహువు లేరు, బుధుడు లేరు, ఎవ్వరు లేరు. శుక్రుడు ఏమన్నా కొంత ఉపయోగపడతారేమో కానీ ఒక్క కుజుడు మాత్రమే సింహరాశి వారి దగ్గర ఉన్నారు. ఇది 30% బలమే. అయినప్పటికీ కూడా అది ఎంత బలం అంటే ఎస్ మన వెనకాల వీళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక మొండి పోకడ. పైనుండి మనం దూకేస్తే వాళ్ళు పట్టుకుంటారు, నీళ్ళలో దూకేస్తే వాళ్ళు కాపాడుతారు, ఇలా ఒక రకమైనటువంటి ధైర్యం ఉంటుంది. ఈ కుజుడు ఫలితాన్ని ఇస్తే అంత అందంగా ఉంటుంది. ఇక్కడ ఈ మాసం అంతా కూడా కుజబలం మీద ఆధారపడి వెళుతూ ఉంటాం, కానీ సింహరాశి వారికి అది చాలా ముఖ్యం. ఎందుకు? ధైర్యమేకాదశగతే కుజే. ధైర్యలక్ష్మి ఉంటే అన్ని లక్ష్ములు మనకి వెనకాల వస్తాయి. కాబట్టి ధైర్యలక్ష్మి ఇంపార్టెంట్. ఆ కుజుడు అదే ఇస్తున్నారు. కాబట్టి వీరికి ధైర్యం ఉంటుంది, గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్యం బాగుపడుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. అలాగే మానసికంగా చాలా దృఢంగా ఉండగలుగుతారు, చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉండగలుగుతారు. ఫ్లక్చువేట్ అవ్వదు మనసు ఎప్పుడు కూడా. ఏదైనా దాని మీద పనిచేస్తూ ఉంటే దాని మీదే ఫోకస్ పెట్టగలుగుతారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితాలన్నీ సింహరాశి వారు ఈ మాసంలో చూస్తారు. కాబట్టి చాలా క్యాలిక్యులేటెడ్గా ఉండబోతూ ఉన్నది. ఫిబ్రవరి నెల అంతా కూడా లాజిక్గా ఉంటుంది. ప్రతి చిన్న విషయంలోనూ చాలా లాజిక్గా ముందుకు వెళుతూ ఉంటారు. ఎవరికెక్కడ ఎలా సమాధానం ఇవ్వాలో అలా ఇచ్చుకుంటూ వెళ్తారు. అలాగే ఎవరైతే మిమ్మల్ని దెబ్బతీస్తున్నారో వారిని పట్టుకోగలుగుతారు, ఇంటి దొంగను సైతం పట్టుకోగలుగుతారు. ఇలా అనేక రకాలైనటువంటి మంచి విషయాలు ఉన్నాయి. కాబట్టి ఫిబ్రవరి నెల చాలా బాగుంటుంది. ఇక్కడ సంపాదనా పరంగా ఇది కొంత వెసులుబాటును కలిగిస్తుంది. ఇప్పటి వరకు ఒక రకమైన సంపాదన ఉంటే ఇక మీదట వేరే రకమైనటువంటి సంపాదన. ఆర్థిక పరిస్థితుల్లో అయితే ఇబ్బందులు ఏమీ ఉండవు. శారీరక శ్రమ కొంత తగ్గుతుంది. అయితే ఏంటి అంటే ఒంటరిగా ఉండేటువంటి ఇది ఎక్కువ ఉంటాయి. అంటే ఒంటరిగా మీలో మీరు ఆలోచన చేస్తూ లేదా మీకు మీరు సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఇలా కొంత ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది, అది అనుభవించవచ్చు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగ వ్యాపారాల పరంగా కానీ చాలా సానుకూలంగా ఉంటుంది. సింహరాశి వారు ఈ మాసం అంతా కూడా సూర్యారాధన ఎక్కువగా చేయాలి. సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటే మరింత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే 13వ తారీఖు వరకు రవి బలం ఉన్నది కాబట్టి పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సూర్యుని యొక్క ఫలితాలని అందిపుచ్చుకోవడానికి ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. ఆదివారం వస్తే క్షీరాన్నాన్ని స్వామివారికి నివేదన చేసి మీరు తీసుకోండి.
మంచిగా ఫలితాలు వస్తాయి. స్వస్తి.